నాగర్ కర్నూలు జిల్లా వార్తలకు స్వాగతం. 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన బంద్ నాగర్ కర్నూలు పట్టణంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట్, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో సైతం బంద్ విజయవంతమైంది. వ్యాపారస్తులు, ప్రజలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఉద్యమకారులు బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో బోసిపోయింది. ప్రయాణికులు సైతం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ ఆందోళన బంద్ కార్యక్రమంలో పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు మద్దతు పలికినందుకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వారికి పేరు పేరున మరి జైభీం తెలియజేసుకుంటున్నాను. చాయ్ దుకాన్ అని చెప్పి బీసీ కార్డు వేసుకొని ప్రధానమంత్రి అయ్యిండు. మరి ఆయనకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకు రిజర్వేషన్ల అంశము రాజ్యాంగంలో ఎందుకు చేరదని బీఎస్పీ నాయకునిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు పొద్దుగా లేస్తే బీసీ కార్డు ఇగో బీసీలారా మేము ప్రధానమంత్రి చేసినాం. ఎస్సీ రాష్ట్రపతి ఉంటాడు, ఎస్సీలకు న్యాయం జరగదు. బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, బీసీలకు న్యాయం జరగదు. మరి ఎందుకు మీకు ఆ పోస్టులని అడుగుతూ ఉన్నాం మేము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తము కునారిల్లే పరిస్థితి వస్తే భారత రాజ్యాంగం పట్టుకొని దేశ నలుమూలల యాత్ర చేసుకొని 50 సీట్లను 99 సీట్లు చేసుకున్న రాహుల్ గాంధీ నీ కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం జరిగిన అంతలో మనమే ఉంటాం. స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని ఈ తెలంగాణ పల్లెను విముక్తి చేసిన రైతాంగ సాయుధ పోరాటంలో సైతం అసువులు బాసిన దాంట్లో అత్యధికులు మొత్తం బహుజనులే ఉంటారు. అలాంటి ఉద్యమ నేపథ్యం కలిగిన వారు తమ హక్కుల విషయం వచ్చే వరకు ఎందుకు మేలుకోలేకపోతున్నారు? బీసీ మైనారిటీల ఐక్యత, బీసీ బిల్లును 9th సెక్షన్లో వెంటనే పోరాటం. 42% రిజర్వేషన్లు సాధించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే బంద్ సంపూర్ణంగా కొనసాగుతూ ఉన్నది. మరి తెల్లవారుజామునే 3 గంటల నుంచి కూడా బీసీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు మా హక్కులు మాకు కావాలి, మేము ఎంతనో మాకంత కావాలి, మా రిజర్వేషన్లు మాకు కావాలి, ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళ పడతామని చెప్పేసి రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ స్తంభింపజేస్తూ ఉన్నారు. వచ్చే నష్టం లేదు. మరి హక్కుల గురించి మనం మాట్లాడుకుంటే ఉద్యమాలు చేస్తే ఉద్యమాలు
చూస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యూనివర్సల్ రూల్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% నిజం గౌరవలేదు. కానీ మీకు చిన్న లాజిక్ ఏంటంటే రాజ్యాంగ గౌరవ ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్ తో ఉన్నారు, అంకితాభావంతో ముందుకు పోతా ఉన్నారు. అన్నిటికీ రాహుల్ గాంధీ గారు ఏ ప్రమాణ బీజేపీ కన్నా కూడా రిజర్వేషన్ రావాలని చెప్పి ఆయన కంకణ బదులై ఉన్నారు. ఇప్పుడు భారత్ జోడో యాత్రనే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కర్ణాటక కూడా మీరు తెలుసుకునే పరిచయాలు ఉంటే ఛాన్స్ స్టార్ట్ అయింది. జై